Welcome to Vijay Sadhana Reasoning Classes. మనం ఈరోజు వచ్చేసి ఏఎల్పికి రిలేటెడ్గా ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎనాలజీకి సంబంధించి అంటే సాదృశ్యం అనే టాపిక్ సంబంధించి ప్రీవియస్గా ఏఎల్పిలో ఏమేమి అడిగారు అనేది మనం అన్నీ ఒక చోట తీసుకొచ్చాము. వాటికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ తక్కువ టైంలో ఎలా చేయాలనేది మన దగ్గర ఉంటుంది. అలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాను. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కావాలి అనుకుంటేనేమో మనకు ఆల్రెడీ ఎనాలజీ క్లాస్కి రిలేటెడ్గా ఉంది. అవి చూసిన తర్వాత అయితేనేమో మనం ఇన్ టైంలో అంటే సార్ కంటే తక్కువ టైంలో స్టూడెంట్ చేయాలంటేనేమో మనం బేసిక్స్ వినాలి. ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ ఆ బిట్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాము. అవి మీకు మ్యాక్సిమం అర్థమవుతాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది, మాకు బేసిక్స్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఎనాలజీ టాపిక్ వింటే ఈజీ అవుతుంది. దానికి సంబంధించి మన యూట్యూబ్లో ఇప్పుడు ఈ వీడియో కింద మీకు ఒక యూట్యూబ్ లింక్ అనేది ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్లోకి వెళ్తారు. ఆ యాప్లో వచ్చేసి మీకు దీనికి సంబంధించిన కోర్సు డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతాము. ప్రజెంట్ వచ్చేసి మనకి ఈ ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ ఇయర్ కూడా మెన్షన్ చేస్తాం. అంటే కొంతమంది ప్రీవియస్ అని చెప్పేసి ఏదేదో ఇచ్చేస్తూ ఉంటారు కదా. మనకి వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ ఏ ఇయర్ జరిగింది, ఏ షిఫ్ట్ కూడా ఇచ్చాము. ఏ షిఫ్ట్ మెకానికల్ లేకపోతే సంథింగ్ ఎక్కడ ఎలక్ట్రికల్ మెకానికల్ అనేది ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయి. చూసుకోండి, ఇక్కడ ఒరిజినల్గా ఉన్న క్వశ్చన్సే కాబట్టి వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూడమ్మా. ఎనాలజీ అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సాదృశ్యం అనేది తెలుగులో వచ్చేసి సాదృశ్యము అంటారు, లేదా పోలిక అనేది ఇచ్చేస్తారు. పోలిక అంటే మనకు తెలిసి రెండు వస్తువులు అని జనరల్గా చెప్తాము. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి రెండింటికి సంబంధించిన నెంబర్స్ కానీ లెటర్స్ కానీ లేదా వర్డ్స్ కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చేది 2 లెటర్స్ కానీ 2 నెంబర్స్ కానీ 2 వర్డ్స్ కానీ ఆ రెండింటి మధ్య సంబంధం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే ఇంకొక సైడ్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇచ్చారనుకోండి మనం రైట్ సైడ్ ఆన్సర్ చెప్పాలి, లేదా రైట్ సైడ్ క్వశ్చన్ ఇస్తేనేమో లెఫ్ట్ సైడ్ ఆన్సర్ అని చెప్పాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చారు చూడమ్మా. సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్. అంటే ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ వర్డ్ ఇచ్చాడని చెప్తున్నాడమ్మా. ఈ థర్డ్ వర్డ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ రిలేటెడ్ టు ఫస్ట్ వర్డ్. అంటే ఇక్కడ మనకి ఇది ఇక్కడ షుగర్ కేన్ జాగ్రీ అంటే సెకండ్ వర్డ్ నుంచి ఫస్ట్ వర్డ్కి రిలేషన్ ఉందని చెప్తున్నాడు. సెకండ్ వర్డ్ వచ్చేసి షుగర్ కేన్. షుగర్ కేన్ అంటే మనకు తెలుసు కదా, తెలుగులో చెరుకు అంటాం. షుగర్ కేన్ నుంచి జాంగ్రీ బెల్లం మనకు తెలుసు కదమ్మా. షుగర్ కేన్ అంటే చెరుకు నుంచి బెల్లం తయారు చేస్తారనేది మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఈ షుగర్ కేన్ నుంచి బెల్లం వస్తుంది అనే రిలేషన్ తెలిస్తే కోకోనట్ నుంచి మనం ఏం తయారు చేస్తామనేది చెప్పాలి. కోకోనట్ నుంచి ఏం తయారు చేస్తామంటే ఆప్షన్ చూడండి. మనకి నాలెడ్జ్ లేదనుకోండి, త్రూ ఆప్షన్కి వెళ్ళిపోండి. బీచ్ వస్తుందా కోకోనట్ నుంచి? కొబ్బరికాయ నుండి బీచ్ రాదు కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసేసేయండి. కోకోనట్ నుండి ఫ్రూట్ వస్తుంది, సో ఇది ఆప్షన్ ఉంచండమ్మా. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ హెయిర్ అంటే కొబ్బరి జుట్టు అనేది వస్తుంది, వైట్ అంటే 2 ఆప్షన్స్ త్రూ ఎలిమినేషన్లో వెళ్ళిపోతున్నాయేమో. ఇప్పుడు మన డౌట్ ఏంటంటే ఫ్రూటా కోకోనట్ హెయిర్ అనేది తెలియాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒరిజినల్ చూడండి. షుగర్ కేన్ చెరుకు నుంచి జాంగ్రీ బెల్లం అంటే దీన్ని ప్రాసెస్ చేస్తారా డైరెక్ట్గా వస్తుందా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ షుగర్ కేన్ని ప్రాసెస్ చేస్తే, ప్రాసెస్ అంటే మిషన్లో వేసి ఆ రసం వచ్చిన తర్వాత వేడి చేసి సంథింగ్ ఏదో చేస్తారు, ప్రాసెస్ చేస్తే బెల్లం వస్తుంది. ఈ ఫ్రూట్ కోకోనట్ హెయిర్లో దేని ప్రాసెస్ చేస్తే వస్తుందో చూడండి. మనం పండు రావాలంటే కోకోనట్ నుండి ప్రాసెస్ ఏమైనా చేస్తారా? ఇది న్యాచురల్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ న్యాచురల్ థింగ్ లేదు కాబట్టి మనకి కొబ్బరి పండు సంథింగ్ ఫ్రూట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మిగిలింది కోకోనట్ హెయిర్, కొబ్బరి జుట్టు లేదా కొబ్బరి పొట్టు అంటారమ్మా. ఓకేనా? మనకి ఈ ఏమంటారు బెడ్స్లో కానీ లేదా దిండుల్లో కానీ వీటన్నిటిలో కూడా ఉపయోగిస్తారు. లేదా ఈ కోకోనట్ హెయిర్ అనేది మనకి చెట్లకి రిలేటెడ్ కూడా అంటే ఇదేమంటారు మనకి ఎరువుగా కూడా కొన్ని దానిలో ఉపయోగిస్తారు. సరే, ఎనీ హ్యావ్ ఇక్కడ కోకోనట్ హెయిర్ ఒకటే ప్రాసెస్ ద్వారా వస్తుంది, జాంగ్రీ అనేది ప్రాసెస్ వస్తుంది. కాబట్టి రెండింటికి రిలేషన్ ఉంది. కాబట్టి మనకి సి వచ్చేసి 100% అనేది రైట్ ఆన్సర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నీ అదేనమ్మా, ఒకే టాపిక్ కాబట్టి నేను ప్రతిసారి క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతూ వస్తుంది. మనకి డిఫరెంట్ టైప్స్ వస్తే మనం క్వశ్చన్ ప్రతిసారి చదవాలి. ఇది వచ్చేసి ఒకే టాపిక్ ఎనాలజీకి రిలేటెడ్ కాబట్టి ఇక్కడ మనం క్వశ్చన్ ప్రతిసారి చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పోయం మనం చిన్నప్పుడు చదివి ఉంటారు. పోయము ప్రోజ్ అని 2 ఉంటాయి. పోయం అంటే పద్య భాగం, ప్రోజ్ అంటే గద్య భాగం. మనకు వచ్చేసి పోయం అనేది ఇచ్చారమ్మా, పద్యం అని ఇచ్చారు. వర్స్ అన్న ఇక్కడ తెలుగులో కొంచెం మిస్టేక్ అమ్మ, ఇది పద్యం కాదు పంక్తి అంటారు.
వరుస అంటే మనకు వచ్చేసి ఒక వరుస అంటారు లేదా పంక్తి అంటారు. అంటే పద్యంలో వచ్చేసి జనరల్గా 4 పంక్తులు ఉంటాయి, అంటే 4 లైన్లు ఉంటాయి. మనకి ఇంగ్లీష్లో చెప్పాలంటే పంక్తి బదులు లైన్ అంటాం కదా, 4 లైన్లు ఉంటాయి. ఆ 4 లైన్స్ని కలిపి పద్యం అంటాం. ఆ 4 లైన్స్ కలిస్తేనే ఒక పోయం వస్తుంది. ఓకేనా? అదేవిధంగా పుస్తకం అంటే ఒక డైరెక్ట్గా రాదుగా, దానిలో ఏం కలిసి ఉంటాయి. ఏం కలిసి ఉంటే ఇది బుక్ అవుతుందంటే బుక్ పేజ్ అని ఉంటుంది. పేజీలు కలిస్తే బుక్ అవుతుంది, పంక్తులు కలిస్తే పోయం వస్తుంది. కాబట్టి మనకు వచ్చేసి ఇక్కడ పేజ్ అనే ఆప్షన్ డైరెక్ట్గానే ఉంది కాబట్టి డైరెక్ట్గా చూడండి. మనకి తెలియనప్పుడు ఆప్షన్కి వెళ్ళమని చెప్తున్నాను, ప్రతిసారి ఆప్షన్కి వెళ్ళవస్తుంది. ఇది ఈజీగానే ఉంది. వర్స్ అంటే పోయంలో వన్ ఆఫ్ ది పార్ట్, పోయంలో గద్య భాగంలో వన్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి వర్స్ అంటాం. వర్స్ అంటే తెలుగులో వచ్చేసి పంక్తి లేదా లైన్ అంటాం. ఒక వర్స్ని పంక్తి అంటాం. కాబట్టి ఆ పంక్తులు కలిస్తే పద్యం అవుతుంది, వర్స్ కలిస్తే పోయం. అదేవిధంగా పేజెస్ కలిసినాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటే బుక్ అంటాం. ఒక పేజ్ని అయితే పేజ్ అంటారు కదా, 10, 20, 100, 120 సంథింగ్ బుక్స్ ఉంటాయి కదా, 120 పేజెస్ అంటే అది బుక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి పేజ్ అనేది డైరెక్ట్గా తీసుకోవచ్చు. దీనికి ఆప్షన్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళొచ్చాము. నెక్స్ట్ పేపరు, గమ్. ఇక్కడ మనకు వచ్చేసి ఈ గమ్ అంటే అతికించుకునే మనకు తెలుసు కదా, పేపర్లు అతికించడానికి గమ్ అనేది ఉపయోగపడుతుంది, అంతేనా? పేపర్లు అతికించడానికి గమ్ ఉపయోగపడుతుంది చిరిగినప్పుడు లేదా మనకి డ్యామేజ్ అయినప్పుడు. అదేవిధంగా బ్రిక్స్ ఉంటాయి, ఈ బ్రిక్స్ కూడా మనం అతికించాలి. అతికించడం అంటే ఇల్లు కట్టాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు గోడో సంథింగ్, దాన్ని అతికించడానికి మనం జనరల్గా ఇచ్చేసేది ఇక్కడ కొంచెం మీకు అంటే రాయి, గోడ, ఈ రెండుకు అయితే కాదు. రాయి అంటే బ్రిక్కే కదా, తెలుగులో స్టోన్ అన్న రాయి అన్న ఒకటే వస్తుంది. వాల్ అన్న గోడ, అది కాదు. అంటే దీన్ని అతికించడానికి పేపర్ చిరిగిపోతే పేపర్ మీద పేపర్ పెట్టి అతికించడానికైనా గమ్ కావాలి. అదేవిధంగా బ్రిక్ మీద బ్రిక్ పెట్టి అతికించడానికి మీకు బాగా తెలుసు, ఐడియా ఉంటుంది, సిమెంట్ అంటాం. మనకి సిమెంట్ అనేది ఇచ్చేస్తాం. అంటే సిమెంట్ అంటే డైరెక్ట్గా సిమెంట్ వేస్తే అతుక్కోదు, దానిలో ఏమంటారు ఇసుక, వాటర్ సంథింగ్ వేస్తారు. ప్రజెంట్ వచ్చేసి మనం ప్రజెంట్ ఇచ్చేసేదాన్ని ఇది తెలుసు. కానీ ఇది వచ్చేసి బ్రిక్ అనేది ఇక్కడ స్లర్రీ అని ఇచ్చాడమ్మా. స్లర్రీ అంటే ఏంటంటే తెలుగులో ఏంటంటే ముద్ద లాంటి పదార్థం, అంటే ఘనాన్ని వాటర్తో కలిపితే ఒక ముద్ద వస్తుంది. ఎందుకు స్లర్రీ అన్నాడంటే ఇప్పుడు పూర్వకాలం మనకి సిమెంట్ లేదు, అప్పుడు సున్నంతోనో లేకపోతే ఏ రసాలతోనో కట్టేవాళ్ళు. అంటే ఒక ఘన పదార్థంలో వాటర్ కలిపితే ముద్దలాగా వస్తుంది, దీనిని స్లర్రీ అంటారు. ఏదైనా ఘన పదార్థాన్ని వాటర్తో కలిపినప్పుడు ఒక ముద్దలాగా వచ్చేసి దానికి సంబంధించి మనం రెండింటికి జాయింట్ చేయడానికి గమ్ములాగా ఇవ్వబడుతుంది. కాబట్టి దానికి సంబంధించి స్లర్రీ అనేది తీసుకుంటాం. నాకు స్లర్రీ అనేది తెలియదు కంటే అప్పుడు మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇక్కడ 2 వర్డ్స్ రాజ్గిర్ అనేది కూడా ఒకటి ఉంది, తెలియని వాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందే. కాబట్టి మనకి ఈ రెండింటికి సంబంధించి తెలిసి ఉండాలి. బ్రిక్ అన్నప్పుడు స్లర్రీ అనే వాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు తెలియపోయినా కూడా నోట్ చేసుకోండి అమ్మా. నోట్ చేసుకుని ఆ తెలియని వర్డ్స్ అంటే మనకి ఎక్స్ప్లెనేషన్లో తెలిసినవి ఉన్నాయి అనుకోండి, దాన్ని పట్టించుకోవద్దు. తెలియని ఏదైతే వస్తున్నాయో ఆ తెలియని వర్డ్స్ నోట్ చేసుకుని వాటిని బై హార్ట్ చేయడానికి ట్రై చేయడం. నెక్స్ట్ వర్క్, జౌల్, ఇది యూనిట్స్ అమ్మ. ఇది ఫిజిక్స్కి రిలేటెడ్గా యూనిట్స్ వస్తాయి. వర్క్, జౌల్ అని ఇచ్చారు. పని, జౌల్ అంటే యూనిట్స్ అనేది తెలుస్తుంది కదా. వీటికి సంబంధించి మన ఫిజిక్స్ టాపిక్స్కి రిలేటెడ్గా ఉంటాయి కదా, ఆ ఫిజిక్స్ టాపిక్స్లో మొదట ఇస్తాడు యూనిట్స్ అనే టాపిక్ ఉంటుందమ్మా. అవన్నీ మనం ఒక చోట నోట్ చేసుకుని మొత్తం బై హార్ట్ చేయాల్సింది, ఎందుకంటే రేపు ఇదే ఇస్తాడని గ్యారంటీ లేదు కదా, ఇదే ఇస్తాడని గ్యారంటీ లేదు. కాకపోతే ఒకటి మాత్రం యూనిట్స్ మీద క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ రీజనింగ్లో రావచ్చు లేదా జీకేలో అయినా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పవర్కి రిలేటెడ్గా ఏంటనేది తెలియాలమ్మా. దీనికి ఆప్షన్ 2 వెరిఫికేషన్ ఏముండదు, డైరెక్ట్గా మనకు ఆన్సర్ తెలిస్తే చేస్తాం. పవర్కి వచ్చేసి వాట్ అమ్మ. పవర్ అనే దానికి యూనిట్స్ వచ్చేసి వాట్ అనేది మనం ఈజీగా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, మీకు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఐడియా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అంటే మనకి ఏం చేస్తామమ్మా, జనరల్గా మనుషులైనా వెళ్ళొచ్చు, వస్తువులైనా వెళ్ళొచ్చు, యానిమల్స్ అయినా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు, లేదా థింగ్స్ అయినా చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ట్రాన్స్పోర్ట్స్లో గూడ్స్ అని ఇచ్చాడు. ట్రాన్స్పోర్ట్స్లో మనకి ఏమి ఇచ్చాడమ్మా, గూడ్స్ అనేది ఇచ్చాడు. అదేవిధంగా బ్యాంక్లో ట్రాన్స్పోర్ట్ అంటే ఎక్స్చేంజ్ అమ్మ. ట్రాన్స్పోర్ట్ మీన్స్ ఒక చోట నుండి ఒక చోటకి జర్నీ చేయడం అనమాట. అదేవిధంగా బ్యాంకులో కూడా మనం వెళ్ళినప్పుడు మనకి ఏమి ఇస్తారమ్మా, మనీ ఇచ్చేది, డబ్బులు. మనకు కావాల్సింది బ్యాంక్ ఎందుకు వెళ్తాం, మనీ కోసమే కదా. రూపాయలు అంటే అది మనకి అంటే ఏమంటారు కరెన్సీ, అది రూపీస్ కరెన్సీ కాదు, పౌండ్స్ కరెన్సీ, డాలర్ కరెన్సీ, ఈ 3 కరెన్సీస్ ఇచ్చాడమ్మా. మనీ అనేది ఒకటే మనకి డబ్బుల రూపంలో ఇచ్చాడు. కాబట్టి డైరెక్ట్గా ఏ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ సంక్రాంతి, ఆంధ్రప్రదేశ్. మీకు బాగా ఐడియా ఉంటుందమ్మా, సంక్రాంతికి దేని ఫేమస్ మనకు ఐడియా ఉంటుంది కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అనేది పెద్ద పండుగ.
అంతేనా? మనకి సంక్రాంతి అనేది పెద్ద పండుగ ప్లస్ ఇంకోటి కూడా తెలిసి ఉండాలి. మనకి ఏం తెలిసి ఉండాలమ్మా, అది ఫస్ట్ అంటే సీజన్ తర్వాత వచ్చే మొదటి పండుగ. అంటే మనకి పంటల తర్వాత అంటే పంటలు ఎప్పుడైతే మనకి పండుతున్నాయో ఆ పంటలు వచ్చేసి మనకి చేతికి వచ్చేది ఫస్ట్ పండుగ వచ్చేసి సంక్రాంతి. అదేవిధంగా వేరే స్టేట్లో కూడా ఇలాంటి పండుగే జరుగుతుంది అని చెప్తున్నాడమ్మ. ఫస్ట్ ఓనం కేరళ, ఇది కూడా ఫస్ట్ పండుగ, వాళ్ళకు కూడా పంటలు వచ్చిన తర్వాత జరిగేదే కాబట్టి డైరెక్ట్గా మనం ఓనంకి రిలేటెడ్గా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా. ఇవన్నీ పండుగలు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ స్టేట్కి సంబంధించి ఏది ఫేమస్ పండుగ అండ్ పంట వచ్చిన తర్వాత ఏం తీసుకోవాలనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి వీల్ అంటే చక్రం అమ్మ. వీల్ అంటే చక్రం ఉంటుంది కదా, ఆ వీల్కి స్పోక్స్ చూసుంటారు. మన సైకిల్ చిన్నప్పుడు సైకిల్ చూసుంటారు కదమ్మా, ఆ సైకిల్కి రిలేటెడ్ చుట్టూ రిమ్ ఉంటుంది. ఆ రిమ్కి మధ్యలో కనెక్టింగ్ పాయింట్ అంటే సెంటర్ నుంచి వీల్స్ ఉంటాయి, స్పోక్స్ ఉంటాయి. స్పోక్స్ అంటే చువ్వలమ్మ. ఇక్కడ మాట్లాడటం అని ఇచ్చారు, ఇది రాంగమ్మ. చువ్వలు అంటాం. స్పోక్స్ అంటే తెలుగులో చువ్వలు. ఓకేనా? స్పోక్ అంటే మాట్లాడడం కాదు, ఇక్కడ స్పోక్స్ అంటే చువ్వలు వస్తాయమ్మా. ఆ రిమ్కి రిలేటెడ్ కనెక్టింగ్ వచ్చేసి ఉంటాయి, అంటే వీల్ని స్పోక్స్తో కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకేనా? లేకపోతే అసలు రిమ్ అనేది మూవ్ అవ్వదు కదా, మనకి అలా కనెక్ట్ చేసి ఉండకపోతే ఖచ్చితంగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అదేవిధంగా ఫ్యాన్ చూస్తుంటాం కదా మనం, ఫ్యాన్కి రిలేటెడ్గా తిరుగుతుంది కదా, గాలి రావాలంటే ఏముంటాయమ్మా వాటికి? చూడండి ఇక్కడ రౌండ్, ఎయిరు, వింగ్స్, మోటార్ మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. వింగ్స్ అనేది రెక్కలు ఉంటేనే గాలి వస్తుంది, లేకపోతే ఓన్లీ మనకి ఫ్యాన్కి రిలేటెడ్గా రెక్కలు లేకుండా రొటేట్ అయితే గాలి ఏం రాదమ్మా. కాబట్టి ఖచ్చితంగా ఏముండాలి, వాటికి సంబంధించి వింగ్స్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. వీల్కి స్పోక్స్ ఎలాగో అంటే వీల్ తిరగడానికి స్పోక్స్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అదేవిధంగా ఫ్యాను రిలేటెడ్గా వింగ్స్ లేదా రెక్కలు అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. గూజ్ అంటే బాత్ అమ్మ. గీజీ అంటే బాతులు, అంటే ప్లూరల్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సింగులర్కి ప్లూరల్ ఇచ్చారు, అంతకు మించి ఏం లేదమ్మా. అదేవిధంగా మనకి సింగులర్ ప్లూరల్ ఉన్న ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి అమ్మ. ఇక్కడ సాక్స్ ముందు ప్లూరల్ ఇచ్చారు, ఇక్కడ సింగులర్ ప్లూరల్ అమ్మ. ఇక్కడ ముందే ప్లూరల్ ఇచ్చారు, తర్వాత సింగులర్ ఇచ్చారు. షర్టు ప్లూరల్ సింగులర్, జాకెట్ రెండు ఒకటే. ప్యాంట్ సింగులర్, ప్లూరల్ ప్యాంట్స్. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్ వచ్చేసి డి తీసుకోవచ్చమ్మా. ఫస్ట్ వన్ సింగులర్ ఉండాలి, సెకండ్ వన్ వచ్చేసి ప్లూరల్ ఉండాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ గూజ్ అంటే ఒకటి బాతు అంటారు, గూస్ బాతు అమ్మ, బాతు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి బాతులు. కాబట్టి మనకు వచ్చేసి ఇక్కడ సింగులర్ ప్లూరల్ అనేది కాన్సెప్ట్ మీద ఇచ్చాడు. నెక్స్ట్ కార్పెంటర్ తెలుసు కదమ్మా, వడ్రంగి. కార్పెంటర్ అంటే మనకు వచ్చేసి వడ్రంగి. దానికి ఒక ఐటమ్ అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. హ్యామర్ సుత్తి. కార్పెంటర్ దగ్గర వచ్చేసి ఒక ఐటమ్ వచ్చేసి హ్యామర్. అదేవిధంగా క్రేను బిల్డర్ అంటున్నాడు, అది ఐటమ్ కాదు. కంప్యూటర్ రైటర్ అంటే అది కూడా ఐటమ్ కాదు. ప్లంబరు రేంజ్. ప్లంబర్ వచ్చేసి తెలుసుగమ్మా మనకు వచ్చేసి ఇళ్లలో వచ్చేసి నీటికి సంబంధించి లేదా కుళాయికి సంబంధించి ఏదన్నా రిపేర్ వస్తే వాటికి సంబంధించి వస్తాడు. వాటిని వచ్చేటప్పుడు ఐటమ్స్ తెచ్చుకుంటాడు, రేంజ్ కానీ ఇంకేమన్నా స్క్రూ డ్రైవర్లు కానీ సంథింగ్. వాటిల్లో మెయిన్ వచ్చేసి ప్లంబర్కి రిలేటెడ్గా రేంజ్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ కోడి, అంతేనా? తెలుగు కాదు. కార్ ఈజ్ రిలేటెడ్ టు గార్జ్ కాదమ్మా, గ్యారేజ్. GARAG గ్యారేజ్. కార్ గ్యారేజ్ అంటే రెండు సందర్భాల్లో వెళ్తుందమ్మా. గ్యారేజ్కి ఎప్పుడు వెళ్తుంది? ఒకటి రిపేర్ చేసుకోవడానికైనా వెళ్తుంది, రిపేర్కైనా గ్యారేజ్కి వెళ్తుంది. లేదు మన స్టాండ్ బై అంటే మన కార్ని ఎక్కడ పెట్టుకోవడానికి కాకుండా అక్కడైనా ఒక్కొక్కసారి గ్యారేజ్లో పెట్టేసి ఇచ్చామంటారు. అంటే మన దగ్గర ప్లేస్ లేదు, అక్కడ స్టాండ్ బైక్ అయినా ఉంచడానికైనా కార్ గ్యారేజ్కి వెళ్తుంది. ఇన్ ది సేమ్ వే హెన్ అంటే తెలుసు కమ్మా, కోడిల్ని ఎక్కడ పెడతారంటారు. కోడికి రిలేటెడ్ మీకు ఆల్రెడీ తెలుసు, కోళ్ళ ఫార్మ్స్ ఉంటాయి. అది వచ్చేసి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి అమ్మా. కోళ్ళ ఫామ్లో వచ్చేసి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. మనకి రిలేటెడ్గా వచ్చేసి అది షెడ్ అంటారు. కోళ్ళ ఫామ్ అయితే షెడ్ అంటారు. కానీ మనకి షెడ్ అంటే పశువులను కూడా ఉంచుతారమ్మా, గేదెలను కానీ యానిమల్స్ కానీ ఇలా షెడ్లో ఏటినైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి ఖచ్చితంగా హెన్న నుంచి ఏదన్నా ఉందా అంటే మనకు అంటే ఇళ్ళ దగ్గర చూస్తే ఒక చిన్న బాక్స్ లాగా తయారు చేసి వాటికి అడ్డంగా నిలువుగా చిన్న ఇనుప సోలు కానీ చెక్కలతో కానీ కట్టి ఉంటాయి అమ్మ. దాన్ని ఏమంటారంటే కోప్ అంటే
ఒక మనకి కోళ్ళకు సంబంధించి ఇంటి దగ్గర దాయడానికి యూజ్ చేసేది, సింపుల్గా యూజ్ చేసేదమ్మ. ఇక్కడ కోప్ అనేది సింపుల్గా మనకి ఇట్లా రెక్టాంగిల్ కానీ ట్రయాంగిల్ కానీ ఉంచేసి ఇట్లా అడుగేతలు నిలువుగేతలు ఉంచేసి ఒక గేట్ లాంటిది పెట్టుకుంటారు. అది 3Dలో వస్తుంది. ఓకేనా. కాబట్టి మనకు వచ్చేసి కోప్ వచ్చేసి తీసుకోవచ్చు హెన్కి రిలేటెడ్. అలా యానిమల్స్ అన్నిటికీ తీసుకోవచ్చు. అవి వచ్చేసి వర్డ్ ఎనాలజీకి సంబంధించి. వర్డ్ ఎనాలజీ అంటే మనకి ప్యూర్లీ జీకేకి రిలేటెడ్గా ఎక్కువ ఇవ్వడం జరిగిందమ్మా. వర్డ్ ఎనాలజీ అంటే ప్యూర్లీ జీకేకి రిలేటెడ్గా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అలాంటి మోడల్స్ అన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడడం ఒకసారి ఏబిసి జెడ్వైఎక్స్కి రిలేషన్ ఇచ్చారు. మనం ఏం చేయాలంటే డిఎఫ్ఈకి చెప్పాలి. ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్తాను చూడమ్మా. ఫస్ట్ లెటర్ ఏ, ఇక్కడ ఫస్ట్ లెటర్ జెడ్. సమ్ ఆఫ్ ది లెటర్స్ వచ్చేసి 27. ఎలా అంటే ఏ వాల్యూ 1, జెడ్ వాల్యూ 26. యాడ్ చేయండి అమ్మా, 27 వస్తుంది. దీనికి ఒక రూల్ చెప్తామమ్మా. క్లాస్లో ఏం చెప్తామంటే మనం బేసిక్ చెప్తాం, లెటర్ బేసిక్ చెప్తాం. కాబట్టి ఇది 27, బి వాల్యూ 2, y వాల్యూ 25, 27 వస్తుంది. C3, X24. వీటిని కరస్పాండింగ్ యాడ్ చేస్తే మీకు వచ్చేసి ఏమొస్తున్నాయి ఏమంటే 27 వస్తే ఆపోజిట్ లెటర్స్ అంటారు వీటిని. మనం ఇప్పుడు డికి ఆపోజిట్, D4 కదా, ఆపోజిట్ 27 రావాలంటే ఏం రావాలమ్మా, W. F 6 అంటే ఇక్కడ ఏం రావాలి 21, U, E5, 22, V. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందేమో చూడమ్మా. థర్డ్ ఆప్షన్ ఇచ్చారు చూడండి. కాబట్టి WUV అంతేనా. థర్డ్ ఆప్షన్ రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. ఆపోజిట్ లెటర్స్కి రిలేటెడ్గా మనకి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం అది అంటే కాన్సెప్ట్ వచ్చేసి ఆపోజిట్ లెటర్స్ అమ్మ. ఇది నాకు ఎలా తెలుస్తుంది, నాకు తెలియదు అన్నారనుకోండి, దీనికి సంబంధించిన అనాలజీ బేసిక్ క్లాస్లో వీటి మీద బేసిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. ఆపోజిట్ అంటే ఏంటంటే రేపు ఆపోజిట్ ఇవ్వాలని లేదు కదా, సిమిలర్ కూడా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా. సిమిలర్కి రిలేటెడ్ కావాలన్నా కూడా డిఫరెన్స్ వచ్చేసి 13 తీసుకోండి. ఆపోజిట్ అంటే 27, సిమిలర్ అంటేనేమో మనకు వచ్చేసి 13. డిఫరెన్స్ ఆఫ్ టూ లెటర్స్ వచ్చేసి 13 రావాలి. డిఫరెన్స్ ఆఫ్ 2 లెటర్స్ 13. ఎడిషన్ వస్తేనేమో 27 వస్తేనే ఆపోజిట్ అంటాం. ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కడ వస్తుందంటే అమ్మా లెటర్ బేసిక్స్కి రిలేటెడ్గా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. దానికి రిలేటెడ్గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. కాబట్టి మనకి ఇదంతా కాన్సెప్ట్ కావాలంటే ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికైనా తెలియకపోతే ఇలాంటివన్నీ అక్కడ చూడొచ్చమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా లెటర్స్ ఇచ్చారు. ఈ లెటర్స్కి రిలేటెడ్ ముందు నెంబర్స్ నోట్ చేసుకోండి అమ్మా. ఇక్కడ వచ్చేసి P వాల్యూ 16, S వాల్యూ ఎంతమ్మా 19. P16, S19 అంటే డిఫరెన్స్ చూడమ్మా +3 వస్తుంది. అదేవిధంగా సెకండ్ లెటర్ చూడండి U21, X24 +3, N14, Q17, F అంటే +1. ఈ లాస్ట్ ఒకటే +1 అంటే ఫస్ట్ వచ్చేసి +3 ఉంది, సెకండ్ +3, థర్డ్ +3, లాస్ట్ 1 ఒకటే +1 ఇచ్చారమ్మా. ఈకి F అంటే +1. అదేవిధంగా మనం కూడా అప్లై చేయాలి. సికి +3, సి అంటే 3, 3 + 3 అంటే F ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయమ్మా మన దగ్గర. I 9, 9 + 3 అంటే 12, రెండిట్లో L ఉంది. తర్వాత T 20, 20 + 3 అంటే 23. ఇంకా నో డౌట్ ఫోర్త్ ఆప్షన్కి వచ్చేస్తుంది. అంటే ఏ కానీ డి కానీ ఛాన్స్ ఉంది. మనకు వచ్చేసి థర్డ్ 1 రాగానే టీకి +3 అంటే 23. W ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది అన్నిట్లో. కాబట్టి ఫోర్త్ రిలేటెడ్గా ఆప్షన్ అనేది డైరెక్ట్గా తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే లెటర్స్కి రిలేటెడ్గా నెంబర్స్ వస్తాయో డైరెక్ట్గా పేపర్ పెన్ లేకుండా చెప్తున్నాము. వితౌట్ పేపర్ పెన్ లేకుండా డైరెక్ట్గా మీరు +3 కళ్ళతో చూసి చెప్పేయచ్చు అనమాట. ఇవి రావాలంటే మనకు ఖచ్చితంగా బేసిక్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ కూడా లెటర్స్ ఇచ్చారు చూడమ్మా. లెటర్స్ ఇచ్చారంటే వీటికి సంబంధించిన నెంబర్స్ మన దగ్గర ఉండాలని చెప్పుకుంటున్నాం కదమ్మా. నెంబర్స్ అంటే B వాల్యూ 2, I వాల్యూ 9. 2కి 9కి డిఫరెన్స్ ఎంతో చూసుకోండి అమ్మా. 2కి 9కి డిఫరెన్స్ ఎంతో చూస్తే ఎంత వస్తుంది 7 వస్తుందమ్మా. సెకండ్ లెటర్ చూడండి F వాల్యూ 6, M వాల్యూ 13. 6 + 7 13, K వాల్యూ 11, R 18, 11 + 7 18. అంటే ప్రతి లెటర్ కూడా మనకు వచ్చేసి ఎంత ఫాలో అవుతుందమ్మా +7 అనేది ఫాలో అవుతుంది. ప్రతి లెటర్ కూడా +7 అనేది ఫాలో అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలమ్మా ఇక్కడ కూడా +7 అప్లై చేయండి. 7 + 4 11, మనకి 3 ఆప్షన్లో K ఇచ్చాడమ్మా. నెక్స్ట్ G 7 + 7 14, 2 ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ P 16 + 7 23 అంటే ఒక్క ఆప్షన్ ఉంది KNW. కాబట్టి మనకు వచ్చేసి
ఎన్నోదమ్మది సెకండ్ ఆప్షన్ వచ్చేసి వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ జస్ట్ లెటర్స్కి నెంబర్స్ వచ్చేసి డిఫరెన్స్ నోట్ చేయగలిగితే మనం ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతున్నాం. ఇక్కడ చూడమ్మా ఆర్ఏఎంఏ రామా ఇచ్చాడు. రామా ఇచ్చేసి వాటికి సంబంధించి ఏం చెప్తున్నాడమ్మా, మనకి సేమ్ లెటర్స్ ఆర్ఏఎంఏ, ఇక్కడ కూడా ఆర్ఏఎంఏ ఉంది కాబట్టి పొజిషన్ చేంజ్ అయిందమ్మా. పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు డిఫరెన్స్ నోట్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ మనం అక్కడ టాపిక్లో చెప్పాము, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తామా. సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనము నెంబరింగ్ నోట్ చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే వీటికి పొజిషన్ ఎక్కడికి చేంజ్ అయినాయో చూడమ్మా. ఆర్ఏఎంఏ రామాన్ ఏం చేశాడు, ఎంఏ ఆర్ఏ ఇచ్చాడు. దీనిలో ఒకటి మార్ల ప్లేసు, ఏ ప్లేస్లో ఏనే ఉంది, ఎం వచ్చేసి ఈ చివరికి వచ్చింది, ఆర్ ఈ చివరికి వచ్చింది, మిడిల్ వన్ సేమ్. అంటే ఫస్ట్ 3 లెటర్స్ వచ్చేసి ఫస్ట్ లాస్ట్కి వచ్చినాయి, లాస్ట్ ఫస్ట్కి వచ్చింది, మిడిల్ వన్ వచ్చింది. సీతాలో కూడా మనం సేమ్ అప్లై చేయొచ్చు కదమ్మా. సీతాలో లాస్ట్ లెటర్ ఏని అక్కడే ఉంచండి, టీని ఫ్రంట్కి తీసుకురండి, టీ, ఎస్ని లాస్ట్కి తీసుకురండి, మిడిల్లో ఉన్నది సేమ్ తీసుకోండి, మిడిల్లో ఐ ఉంది, టిఐఎస్ఏ ఎక్కడ ఉంది అని చూడండి అమ్మా. టిఐఎస్ఏ ఎక్కడ ఇచ్చాడు మనకి, 4th ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. టిఐఎస్ఏ వచ్చేసి మనకి 4th ఆప్షన్లో అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి జస్ట్ పొజిషన్ చేంజ్ అనే కాన్సెప్ట్ తెలిస్తే మనం విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ లెటర్స్ నెంబర్స్ ఇచ్చారు అంటే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది కదా. బి వాల్యూ 2, ఈ వాల్యూ 5 అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా, +3. అదేవిధంగా ఈ 9కి +4 +5 +6 అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ రిలేటెడ్ ఇచ్చాడమ్మా. 3, 4, 5, 6కి రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. మనం కూడా అబ్జర్వేషన్ చేసాం కాబట్టి అప్లై చేయడం. 3, 4, 5, 6. ఎస్ వాల్యూ 9, 19 +3 22, మూడిట్లో 23 ఉందమ్మా. కాబట్టి మనకు పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి ఈ లాస్ట్ మధ్యలో కూడా చూడొద్దమ్మా. అంటే మనం షార్ట్ కట్స్ చెప్పాలి కాబట్టి షార్ట్ కట్స్కి వెళ్ళిపోదాం. ఎల్ వాల్యూ ఎంతో చూసుకోండి అమ్మా. ఎల్ వాల్యూ ఎంత మన దగ్గర 12 + 6 వాల్యూ 18. లాస్ట్లో 18 ఉన్న ఆప్షన్స్ ఏమన్నా ఉందంటే మనకి థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్ అమ్మా. డైరెక్ట్గా వెళ్ళిపోతే బెటర్ ఆప్షన్. అంతేగాని ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే పుణ్యకాలం కాస్త అయిపోతుంది కాబట్టి మనకున్న టైం వచ్చేసి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ లాస్ట్ మిడిల్ అవసరం అయితే చేద్దాం, లేకపోతే లేదు. మిడిల్లో ఒక్కొక్కసారి అవసరం ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి అవసరం ఉండకపోవచ్చు అమ్మా. కాబట్టి అక్కడ ఉన్న క్వశ్చన్ బట్టి చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ విజెడ్, V22 Z26 +4, ఎం నుంచి ఐకి, ఎం అంటే 13 అమ్మ. 13కి రిలేటెడ్గా వచ్చేసి ఐ అంటే -4 అనుకుంటా చూడమ్మా, -4. అదేవిధంగా ఆర్ 18కి +1 ఇచ్చారు, అంతేనా. కాబట్టి మనకి 3 కూడా డిఫరెంట్గా వచ్చినాయి. ఫస్ట్ ఏమో +4 ఇచ్చారు, వి నుంచి జెడ్, ఎం నుంచి ఐ డౌన్వర్డ్స్ అంటే డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి +1 ఇచ్చారు. మనం కూడా సేమ్ థింగ్ అప్లై చేద్దాం. ఏకి +4 అంటే ఈనేగమ్మా. అదేవిధంగా కేకి -4 అంటే 11 - 4 7 జి. నెక్స్ట్ +1, టీకి +1 అంటే యు, ఈజియు. ఆప్షన్ ఎక్కడ ఉందో చెక్ చేయడం. సో ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ నోట్ చేసేసాము. ఆ డిఫరెన్స్కి రిలేటెడ్గా మనం ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ ఇచ్చారమ్మా. ఈ నెంబర్సే కొంచెం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మీరు ఇబ్బంది ఎక్కడైనా పడుతున్నారా అంటే ఖచ్చితంగా నెంబర్స్ మీద నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయమ్మా. అందుకోసం ఇక్కడ వచ్చేసి కొంచెం మీరు ఇబ్బంది పడతారు. అది అవాయిడ్ చేయాలంటే మనకి సంబంధించిన నెంబర్ సిరీస్, నెంబర్ అనాలజీ, నెంబర్ క్లాసిఫికేషన్, ఈ మూడింటికి సంబంధించి బేసిక్స్ వాటి మోడల్స్ ఇచ్చామమ్మా. మనం వచ్చేసి అటు మోడల్స్ కూడా ఇవ్వడం జరిగింది యాప్లో. వాటికి సంబంధించి మీరు వర్క్ చేయండి. ఇక్కడ ఏం లేదమ్మా, 150 ఉంది, 300 ఉంది. సుమారుగా వచ్చేసి ఇంటూ 2 చేయండి. అంటే మనకి సుమారుగా తీసుకోండి, ముందు అప్రాక్సిమేట్ తీసుకోండి, తర్వాత ఎగ్జాక్ట్ వస్తుంది. 158ని ఇంటూ 2 చేయండి. 158 ఇచ్చారు. 158కి మనకి ఎగ్జాక్ట్లీ రాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు, 8 పక్కన పెట్టి 150 వరకు చేయండి. 150ని 2తో మల్టిప్లై చేస్తే 300 వస్తుందమ్మా. 8 × 2 అంటే 16, 316 వస్తుంది. 316 వస్తే మన దగ్గర ఏమో 384 ఉందమ్మా. 384 ఉంది, మన దగ్గర 316 ఉంది. మీకు వస్తే ఓకేనమ్మా, రాకపోతే ప్రక్కన తీసుకుని చేయండి. 14లో 6 పోతే 8, 7లో 1 పోతే అంటే ఇంకా 68 తక్కువ ఉందమ్మా. మనకు వచ్చిన దానికి వాడు ఇచ్చిన దానికి. మనకు వచ్చిందేమో 316, వాడు ఇచ్చిందేమో 384. ఎంత తక్కువ ఉందమ్మా అంటే 68 తక్కువ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాం, ఆ 68ని యాడ్ చేద్దాం.
ఎంత తక్కువ ఉంటే అంత యాడ్ చేయండి. ఇంటూ 2 + 68 ఇంటూ 2 + 68 ముందు ఏం చేశానమ్మా డైరెక్ట్గా చెప్పాలా, ముందు అక్కడ ఉన్న రిలేషన్ బేస్ చేసుకుని ఇంటూ 2నా ఇంటూ 3నా ఇంటూ 4 అనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎంత తగ్గిందో ఎలా తెలుస్తుందంటే డిఫరెన్స్ తెలుసుకోండి. 384 వాడు ఇచ్చింది మనకు వచ్చింది, వాటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 68 అనేది కనిపిస్తుంది కదమ్మా, కాబట్టి అది యాడ్ చేయండి. మరి రైట్ సైడ్ కూడా అదే చేయొచ్చు కదా, ఇంటూ 2 + 68 ఇంటూ 2 అంటే ఎంత వస్తుందమ్మా 280 అంతేనా, 280 + 68 యాడ్ చేయండి. 8 + 16 14 348 ఆప్షన్లో ఎక్కడ ఉందని చూడము. 348కి రిలేటెడ్గా మనకు వచ్చేసి 4th ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి వాటి మధ్య రిలేషన్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆన్సర్ చేయడం అనేది డెడ్ ఈజీ అవుతున్నాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి పెద్ద నెంబర్స్ ఉన్నాయి 1900 1300, వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. ఫస్ట్ 1990 1394 అంతేనా, డిఫరెన్స్ తీసుకుంటే 10లో 4 పోతే 6 అమ్మ, ఇక్కడ ఎంత ఉంది 8, 18లో 9 పోతే 9, ఇక్కడ ఎంత ఉంది 8 - 3 అంటే 5 వస్తుంది, 596 అమ్మ. డిఫరెన్స్ ఎంత అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 596 వస్తుంది. 596కి రిలేటెడ్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఇటువైపు తీసుకురావాలి. కాబట్టి +596 అంటే ఇటు వస్తేనేమో మైనస్ వస్తుంది, ఇలా వస్తేనేమో ప్లస్, కాబట్టి దీనికి యాడ్ చేయండి అమ్మా. 2017 596 యాడ్ చేయండి. యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందో చూడండి, 7 6 13 11 6 2 2613 ఆప్షన్ ఎక్కడ ఉంది అని చూడండి. 2613 వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, సెకండ్ ఆప్షన్ రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది కాబట్టి చూస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా కాన్సెప్ట్ వచ్చేసి డిఫరెన్స్, ఇందాకే మల్టిప్లికేషన్ చూసాం, ఎందుకంటే 2 టైమ్స్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వచ్చేసి దగ్గరలో ఉంది కాబట్టి డిఫరెన్స్ అనేది చూసాం. ఇది డైరెక్ట్ నెంబర్స్ అమ్మ. ఇవి డైరెక్ట్ నెంబర్స్ అని ఎలా చెప్తున్నాం, 27 ఎలా రాయొచ్చమ్మా మనం 3 క్యూబ్. నాకు ఎలా రాదు అనుకుంటే వీటిని క్యూబ్స్ ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఆల్రెడీ బేసిక్ క్లాస్తో మాట్లాడామమ్మా. ఒకసారి ఆ బేసిక్ క్లాస్ ఉంటే ఇది డైరెక్ట్గా ఎలా గుర్తుపట్టవచ్చు చెప్పొచ్చు. ఓకే, 3 క్యూబ్. నెక్స్ట్ వచ్చేసి 65 ఎలా నోట్ చేశారమ్మంటే 4 క్యూబ్ + 1 4 క్యూబ్ + 1 64కి రిలేటెడ్గా 4 క్యూబ్ ఇచ్చారు. మనం వీటిని బేస్ చేసుకుంటే 3కి నెక్స్ట్ నెంబర్ 4, 4కి నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 5 5 క్యూబ్ + 1 125 + 1 అంటే 126 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 2 ఇచ్చారు, ఒక లెటర్ ఒక నెంబర్ కాంబినేషన్ ఇచ్చారమ్మా. ఆర్ వాల్యూ మీకు తెలుసు కదా 18 ఇచ్చారు, ఏ వాల్యూ 1 ఇచ్చారు, టీ వాల్యూ 20. అంటే అక్కడ ఉన్న లెటర్స్ ఏవైతే ఇచ్చారో అవే లెటర్స్ యాజ్ టీజ్గా నెంబరింగ్ ఇచ్చారు. జీ వాల్యూ 7 అమ్మా, ఓ వాల్యూ 15, డి వాల్యూ 4. ఈ 7 15 4 అనే ఆప్షన్ ఎక్కడ ఇచ్చారని చూడము, కలిపిచ్చేసి ఉంటారు. మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ యాజ్ టీజ్గా మనకి లెటర్స్కి నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. అంతకుమించి దీనిలో పెద్దగా ఇబ్బంది అయిన అంశాలు ఏమీ లేవు. ఓకేనా, వీటికి సంబంధించి మనకి ఏఎల్పిలో వచ్చిన ప్రీవియస్ బిట్స్కి రిలేటెడ్గా ఇంతేనమ్మా. ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.